ఫైటింగ్ జరిగింది కానీ ఫిర్యాదు లేదు. ఇంట్లో మంట పుట్టింది కానీ అగ్గి కనిపించలేదు. ఇది రియల్ సీన్ కాదు. ఆదివారం ఉదయాన్నే బద్దలైన మంచు పర్వతం సీరియల్లో రియల్ సీన్. ఎస్, పెదరాయుడు మోహన్ బాబు వర్సెస్ చినరాయుడు మంచు మనోజ్ ఇష్యూ ఇప్పుడు మంటలు రేపుతోంది. మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల వివాదం, ఫైటింగ్ల రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మధ్యాహ్నానికి గొడవ సద్దుమణిగింది అన్నారు. కట్ చేస్తే సాయంత్రం ఆసుపత్రిలో మనోజ్ అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షల తరువాత డిశ్చార్జ్ కూడా అయ్యారు. దీనికి సంబంధించి మెడికో లీగల్ కేసు నమోదైంది. ఇక ఇవాళ మనోజ్ నుంచి పోలీసులు ఒక స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. అతడు ఏం చెబుతాడు అనేదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది. మంచు మనోజ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాళ్లకు గాయం కావడంతో ఆయన నడవలేక నడుస్తూ ఆసుపత్రిలో చేరారు. భార్య భూమా మౌనికతో కలిసి ఆసుపత్రికి వచ్చిన మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు అనుచరుడు వినయ్ తో పాటు మరికొందరు మనోజ్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై మనోజ్ పెదవి విప్పలేదు. అంతకుముందు ఉదయం మంచు ఫ్యామిలీలో తుఫాన్ రేగింది. బాబా బేటా మధ్య కొట్లాట పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిందన్నారు. తండ్రి తనను కొట్టాడంటూ కొడుకే తనను కొట్టాడని తండ్రి పోలీసులకు చెప్పారట. మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ వివాదం మీద గరం ఆరోపణలు వినిపించాయి. తొలుత డైల్ 100 ద్వారా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. తన తండ్రి తనను కొట్టారని, తన భార్యను కూడా కొట్టారంటూ ఇంటికొచ్చిన పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. మనోజే తనపై దాడి చేశాడని, ఆస్తి కోసం తన కొడుకు తనను కొట్టాడని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో స్టోరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరిగింది. గొడవపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ ఇరుపక్షాలకు పోలీసులు సూచించారు. మంచు మనోజ్ గానీ మోహన్ బాబు నుంచి గానీ రాతపూర్వకంగా ఫిర్యాదులు అందలేదని తెలుస్తోంది. పరస్పర ఫిర్యాదులు కేవలం మౌఖికంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని ఆయన పిఆర్ఓ వివరణ ఇచ్చారు. పోలీసుల్ని కదిలిస్తే ఏం లేదు, అంతా ఫ్యామిలీ ఇష్యూ అనేసి వెళ్ళిపోయారు. సాయంత్రానికల్లా మంచు మనోజ్ కాలికి గాయాలతో ఆసుపత్రిలో చేరడం అనేక అనుమానాలకు తావిస్తోందంటున్నాయి మంచు కుటుంబ సన్నిహిత వర్గాలు. ఉదయం మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది, సాయంత్రం మనోజ్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనే సందేహాలకు ఇప్పుడు జవాబులు కావాలి. మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఎవరు ఈ టాపిక్ మీద స్పందించడం లేదు. అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. గతంలో కూడా మంచు వారింట్లో కంచుపట్లు చోటు చేసుకున్నాయి. దాదాపు 2 ఏళ్ల కిందట మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. హలో బ్రదర్స్ లా ఉండే మంచు విష్ణు మంచు మనోజ్ కంచు మోగినట్టుగా గొడవలతో మోత మోగించారు. సారథి అనే వ్యక్తి మొదట్లో మంచు విష్ణుకు సన్నిహితంగా ఉండేవాడు. తర్వాత ఆయన మంచు మనోజ్ కి సన్నిహితుడిగా మారారు. సారథి ఇంటికెళ్లి అతన్ని మంచు విష్ణు కొట్టిన వీడియో తీసి సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి ఎలాగోలా గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత అదో రియాలిటీ షో అని చెప్పుకొచ్చారు. అయితే అప్పటి నుంచి విష్ణు మోహన్ బాబులతో మనోజ్ కి కొంత గ్యాప్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. లేటెస్ట్ ఇన్సిడెంట్ మంచు వారింట మరోసారి మంటల్ని రేపిందా? ఇదే రగులుతోన్న మంచు పర్వతం అనేది ఫ్యామిలీలో వార్ సాంగ్ లా రీసౌండ్ ఇస్తోందంటే సిచ్యువేషన్ సీరియస్నెస్ ను అర్థం చేసుకోవచ్చు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం ఏంటో తెలిసే ఛాన్స్ లేదు.